ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ దగ్గర రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్తే అయ్యా. మీ పేరమ్మ? బాలమణి. ఏం చేస్తుంటారమ్మ? ఏం చేయను, హౌస్ వైఫ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉంది. ఏం చెప్తాం, ఇప్పుడు వచ్చి ఆయన సంవత్సరమే అవుతుంది కదా, సంవత్సరంన్నర అయింది కదా. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇంకా ముందు ముందు ఏం చేస్తాడో మరి. ఆ రేషన్ కార్డులే ఇంకా రాలే, మాకు రేషన్ కార్డు లేదు, ఇంక ఇయ్యలే, వచ్చిందని అన్నారు కానీ ఇయ్యలే. ఈ నెల మరి ఏందో మీ సేవలో చూసుకుంటే ఇస్తారట, బియ్యం సన్న బియ్యం వచ్చినాయో అని అన్నారు. అందులో చూస్తే కూడా మీ పేరు లేదు అని అన్నారు. మరి రాలే మరి మాకైతే రేషన్ బియ్యం. క్యారెంట్ అయితే ఒకటి ఫ్రీ వస్తుంది 1 మీటర్కు, మంచిగానే ఉంది. ఇక రేషన్ కార్డులో ఒకటే ఉంది ప్రాబ్లం, ఫ్రీ బస్సులు పెట్టిర్రు కానీ కొంచెం అదైతే జనాలకు ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఎక్కువ అయిపోతుర్రు జనాలు బస్సులల్లో. బస్సులు కూడా ఇదివరకు ఆపినట్టు ఎక్కడంటే అక్కడ ఆపుతలేరు. ఇప్పుడు మేము దిగాలంటే ఆపుతలేరు. స్టాప్ ఉన్న దగ్గరనే ఆ స్టాపులనే ఆపుతాం. కొంచెం కండక్టర్లు డ్రైవర్లు కూడా ఆపుతలేరు ఇదివరకు లెక్క రెస్పెక్ట్గా. వాళ్ళు ఎట్లనో రూటుకుంటుండ్రు. ఫ్రీ బస్ అయినా కాంచి ఏందా మీకేం పని లేకొచ్చుర్రు అన్నట్టుగా మాట్లాడుతుర్రు. ఇప్పుడు అవసరానికి అందరు పని లేక పోయేటోళ్ళు ఉండరు కదా. ఏడో 6 నెలలకు 3 నెలలకు పోయేటోళ్ళు కూడా ఉంటారు కదా. అట్లా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తారు నాన్న. కొంత ఆయనకేం పనులు చేయాలనిపిస్తే ఆయన చేస్తాడు, ఈయనకేం పని చేయాలనిపిస్తే ఏదైనా ప్రజల కోసమే కదా. ప్రజలకు ఇట్లా ఉంటే బాగుంటుందని ఆయనకు వచ్చిన ఆలోచన తీరుగా ఆయన చేసిండు, ఈయన ఆలోచన తీరుగా ఈయన చేస్తుండు. థ్యాంక్స్ అమ్మ. అమ్మ నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు పోషమ్మ. ఏం చేస్తుంటారు? ఇగో రైతులం మేము. మాది అక్కడ గజ్వేల్ సైడు, కేసీఆర్ దగ్గర గజ్వేల్ సైడు. మక్క బుడ్డలు అమ్ముతాము. ఇక కడుపు తిప్పలకు ఇంత రాజ్యం వస్తున్నాం. ఇక తల్లి ముగ్గురం వస్తున్నాం. ఏదో ఇక కడుపు తిప్పలకు వచ్చి అమ్ముకుంటున్నాం సారు. నల్గొండకు వస్తున్నాము. ఇక అన్నో ఎన్నో నేను కూర్చొని అమ్ముతా. ఇక మా వాళ్ళు నల్లగొండకు వస్తారు. ఇక ఎండ కొడుతుందని ఇక ఈడొచ్చి అమ్ముతున్నాము. మహిళలకు 2500 వేస్తా అన్నాడు. మహిళలకు 2500 లేవు. ఇప్పుడు మహిళా గ్రూపుల సగం మాపి అన్నాడు, మహిళా సంఘంలో అవి మాపి లేవు. ఇక లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాడు. మా దిక్కు ఇండ్లు లేవు. ఇక లేని వాళ్ళకి జాగ అన్నాడు, జాగ లేదు, ఏం లేదు. ఇక చేసుకొని బతుకుడు. అంత రాజ్యంకి వెళ్ళి ఈ రాజ్యం వచ్చి బతుకుతున్నాం మేము. ఇక ఎండకు చచ్చిపోతారని రైతులు అన్నా కానీ మేము అంత దూరంకి వెళ్ళి ఈ రాజ్యం వచ్చి మేము కంకులు అమ్ముకుంటున్నాం. మాకు జాగ లేదు, భూమి లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. చెట్టు కింద పిచ్చగాలి లేకున్నాము. ఇల్లు వస్తుంది అన్నారు, ఇల్లు లేదు, ఏం లేదు. బేరం చేసుకొని బతుకుతున్నాం సార్. నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు అగ్గమైంది. ఇక మొన్న బండి తీసుకున్నాము, కొత్త టాటే తీసుకొని నల్గొండకు వస్తున్నాం. మాది నాసరం దగ్గర వేలూరు, అక్కడ సైడు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం లేదు, ఏమి ఇయ్యలే మాకు. అప్పుడు జాగ లేని వాళ్ళకి జాగ ఇస్తా అన్నాడు, మాకు జాగ ఇయ్యలేదు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాడు, ఇల్లు లేవు. ఉన్నాయి జాగాలు గుంజుకున్నాడు. ఇక కాలువలు చేసిండు. ఇక భూములు ఉన్న వాళ్ళకి పైసలు వచ్చినాయి. ఊరు లావట్టిండు. ఇక ఊరు లావట్టి చెరువు చేసిండు అన్నట్టు. అట్లా ఇక రైతులు కొట్టుకుంటారు, సస్తురుగా అట్లా అయింది సార్. ఇక థ్యాంక్స్ అమ్మ. మంచి సార్.